సంతోషంగా ఉన్నప్పుడు పాటలు వస్తాయి కదండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ అన్ని సమయాలలో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపాలు తెలియజే. కష్టాలు ఉన్నప్పుడు కంప్లైంట్ చేయడం కాదు, కష్టాలు ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ నిన్ను స్తుతించలేను ఆరాధించలేను అనడం కాదు. అన్ని పరిస్థితుల్లో దేవా నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటా, నిన్ను బట్టి నేను ఆనందిస్తా, నిన్ను బట్టి సంతోషిస్తా. నా స్థితిగతులు చూసుకుంటే నాకు నిరాశ వస్తుంది, కానీ నిన్ను చూస్తే నాకు బలం వస్తుంది. హల్లెలూయా. స్తుతి ఆరాధనలో వి షిఫ్ట్ అవర్ ఫోకస్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ అంటు గాడ్. మన మీద ఎప్పుడు చూడండి, రోజంతట్లో మన ఆలోచనలు మన చుట్టే తిరుగుతూ ఉంటాయి, అవునా కదా. నా జీవితం, నా భోజనం, నా ఉద్యోగం, నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య, నా భర్త మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ స్తుతి ఆరాధనలో మన ఆలోచనలు మన మీద నుండి ఎక్కడికి షిఫ్ట్ అవుతాయండి? దేవుని వైపుకు చూస్తాము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. మన వైపు చూస్తే మనకి బాధ వస్తుంది, నిరాశ వస్తుంది, ఒకవేళ కన్నీళ్ళు వస్తాయి, ఇంకేదో ఆలోచనలు రావచ్చేమో. కానీ దేవుని వైపు చూస్తే మాత్రం